మన ముకుందాలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్ విఏపై ఫ్లాట్ 10% తగ్గింపు. వివరాలకి సంప్రదించండి. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కమెంట్ బాక్స్ లో ఒక ప్రశ్న వచ్చింది గురుగారు. మనం నిత్య నైవేద్యం పెట్టేటప్పుడు పాలు ఎప్పుడు నైవేద్యంగా పెట్టాలి, లేదంటే ఏదైనా పండు కానీ లేదంటే బెల్లం కానీ పెడతాం కదా, అది ఎప్పుడు పెట్టాలి, అట్లా స్పెసిఫికేషన్స్ ఏమైనా ఉంటాయా అనిపించింది గురుగారు నాకు. మరి దేవుడి మీద ప్రేమ ఎక్కువైపోయి ఇలాంటి డౌట్స్ వస్తున్నాయేమో అనిపించింది. పత్రం, పుష్పం, ఫలం, తోయం, ఉదకం అని అంటారు. భగవదారాధన చేస్తున్నప్పుడు ఈ 4 కంపల్సరీ ఉండాలి. కనీసం 4 ఏదో ఒకటి ఉంటేనే మనం పూజ పూర్తవుతుంది. అలాగే నివేదన అనేటువంటిదమ్మా ఇదే పెట్టాలి అనేటువంటిది నిత్య దీపారాధనలో నిత్య పూజలో ఎక్కడా లేదు. ఎందువలనంటే మనం ఒకరోజు పెసరపప్పు నానబెట్టి, ఒకరోజు పటికి బెల్లం, ఒకరోజు పంచదార, ఒకరోజు తేనె, ఒకరోజు పాలు, ఒకరోజు పళ్ళు, అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెడుతూ ఉండటమే ఎప్పుడు శ్రేయస్కరం. ఎందువలనంటే మనం ఏదైతే ఒక 20 రోజులు పెట్టడం అలవాటు చేస్తామో ఆ దేవతకి అది అలవాటు అయిపోతుంది. అది తప్పి ఇంకోటి పెట్టకూడదు. ఓహో, బోర్ కొట్టదా గురుగారు? మామూలుగా మనమైనా అంతే కదా, రోజు ఒకటే తినమంటే అదే చెప్తున్నానమ్మా. ఒక మనిషి మామూలుగా ఉదయం 10ంటికి లేవటం అలవాటు, పొద్దున్నే లేవటం అలవాట్లేదు. అతనికి ఏదైనా ఒక దీక్ష ఇచ్చి, నాన్న ఈ దీక్ష తీసుకున్నావు కాబట్టి ఇన్ని రోజుల పాటు నువ్వు ఇలా లేవాలంటే మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు కొంచెం కష్టం అవుతుంది. 5వ రోజు నుంచి తెల్లవారుసారి 4:30-5 గంటలకు లేచి స్నానం చేయడం వాళ్ళకి దినచర్య అయిపోతుంది. అలానే భగవంతుడికి మనం ఏదో ఒకటి ఎప్పుడు పెట్టకూడదండి. ఎప్పుడు ఏ పదార్థం మారుస్తూ ఉండాలి. ఏదో ఒకటి కనుక పెడితే ఆ పదార్థానికి ఆయన అలవాటు అవుతాడు. అలవాటైనప్పుడు ఏమవుతుందంటే తర్వాత మనం మారుస్తే మనం ఇబ్బందులు పడతాం. దీనికి ఉదాహరణ గ్రెయిన్ మార్కెట్ విజయవాడలో ఒకటి ఉందండి. ఇది వాళ్ళది కాదు, 20 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నా, సమయం వచ్చింది కాబట్టి. గ్రెయిన్ మార్కెట్లో ఒక అతను ఈ చేపలు అవి కొడుతుంటారు కదా, కొట్టే అతని దగ్గర అంత సాలగ్రామం ఉంది. ఒక ఆవిడ ఎవరో వెళ్ళినప్పుడు అతను తెచ్చుకోవడానికి వెళ్ళారు, అదేదో వంట చేసుకోవడం కోసం అని చెప్పి పదార్థానికి. అతని గల్లా పెట్టు, డబ్బులు పెట్టినటువంటి పెట్టలో ఆ సాలగ్రామం ఉండటం చూసి, అరే అరే అది విష్ణుమూర్తి సాలగ్రామం, నీ దగ్గర ఉండకూడదు, నువ్వు పనికిరాదు, నువ్వు వేయకూడదు అట్లా అంటే అతను రాయిగా పెట్టుకున్నాడు. అతను నీ దేవుడు అని చెప్పి ఇచ్చేశాడు. అతనికి ఏం తెలుసు? చేస్తే ఆమె ఇంటికి తెచ్చుకుని పెట్టుకున్నారు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇలా ఉండే మనిషి దిట్టంగా రోజుకి ఇలా అయిపోయిందండి ఆవిడ. రోజు పాలు, పంచామృతాలు పెట్టడం, రకరకాల అన్నాలు నివేదన పెట్టడం చేస్తున్నారు. 40 రోజులు, 2 నెలలు దాటేటప్పటికి మనిషి చిక్కి శల్యం అయిపోతున్నారు. ఆ సమయంలో ఏదో ఒక విషయం మీద కొంతమంది ఒక సమూహం చేస్తుంది. అక్కడ ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆవిడ రావడం జరిగింది. అక్కడ కొన్ని విషయాలు మాట్లాడటం జరిగింది. తర్వాత ఆవిడ ఏమండి ఇలా ఉంది అంటే ఆ సాలగ్రామం తీసుకున్నాం. ఆ సాలగ్రామము ఆ రక్తానికి అలవాటు పడిందండి. రోజు అతను కొడుతున్నప్పుడు అదంతా అందులో పడేది వచ్చి ఆ రక్తానికి అది బాగా అలవాటు పడింది. ఆ సాలగ్రామం కదండి. ఒక దేవతామూర్తికి నువ్వు ఏదైతే అలవాటు చేశావో అది అలవాటు పడుతుంది. ఎందుకంటే ప్రతిష్ఠ చేశావు నువ్వు అక్కడ. ఆ దేవతామూర్తికి ప్రతిష్ఠ చేశావు. ప్రతిష్ఠ ఎక్కడ చేశారు? వీలు కాదు, మామూలుగా ఒక దేవతామూర్తి సాలగ్రామం అంటేనే దేవత అందులో ఉంటుంది. అది సాలగ్రామం ప్రతిష్ఠ ఎక్కడ ఉండదు, కదులుపుతూ ఉంటారు, దానికి ప్రతిష్ఠ ఉండదు. కానీ అందులో దేవత రూపం ఉంటుంది ఎప్పుడూ కూడా. అందులో నారసింహ సాలగ్రామం కనిపిస్తుంది. కింద చక్రము, పైన చక్రం, ఇక్కడ పళ్ళు అవన్నీ చక్కగా స్పష్టంగా కనిపిస్తుంటే ఆవిడ తెచ్చేసుకుంది. అంతుంది చూసా, బాగా రక్తానికి అలవాటు పడిందమ్మా, మీ దగ్గర ఉంచొద్దు, ఇచ్చేసేయండి అన్న. అట్టట్ట ఇస్తామండి, అక్కడ మాంసం కొడుతున్నాడు, అదంతా స్వామివారి మీద పడుతుంది, అలా తప్పు కదంటే, మీకు చనిపోవాలనుకుంటే మీ ఇంట్లో పెట్టుకోండి అన్న. అదేంటండి అన్నారు. మీరు ఎలా ఉండేవారు ఎలా అయిపోయారు, దీనివల్లే అయ్యాను రుజువు ఏంటండి అన్నారు. మీ ఇష్టం అంటే మమ్మల్ని అడగద్దు, మీరు మీకు యథాశక్తిగా మీకు తోచింది చేసుకోండి. మీ కారణం ఏంటండి అని అడిగారు. సాలగ్రామం పట్టుకున్నాము, నాకు ఆ వైబ్రేషన్ తెలిసింది. మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి అదంటే, మీరు ఫలానా చోటుని తీసుకొచ్చారని మీరు చెప్పారు. సో ఆ ప్రాంతానికి, ఆ ప్రభావానికి, ఆ ద్రవ్యాలకి ఇది అలవాటు పడింది కాబట్టి దీన్ని తీసుకెళ్ళి ఇచ్చేసేయండి అక్కడ అంటే ఆవిడ అయిష్టంగానే తీసుకెళ్ళి ఇచ్చేసేసారు. తర్వాత ఒక 6 నెలల టైం పెట్టింది, మళ్ళీ ఆవిడ స్థితికి ఆవిడ ఇచ్చేసేసారండి. అంటే దేవతా రూపం, దేవతా శబ్దం ఏ దేవాలయంలోనూ చూడండి రోజు ఒకటే నివేదన ఉండదు. ఎవరు పళ్ళు తీసుకొస్తే పళ్ళు పెడతారు, కొబ్బరికాయ తీసుకొస్తే కొబ్బరికాయ పెడతారు. అలానే మన ఇంట్లో కూడా రోజు ఒకటి ఎప్పుడు పెట్టకూడదమ్మా, రకరకాలు పెడుతుండాలి. ఎందుకు పెడుతూ ఉండాలి అని అంటే, మనకు రోజు ఒకటి పెట్టడం అలవాటు, ఎక్కడికి వెళ్ళం పొరపాటు ఒకటి పెట్టడం అలవాటు. ఆ అలవాటు ఆ భగవంతుడికి అయిపోయింది. మనకి ఏదైనా అనివార్య కారణాల వల్ల ఈ జాతా సూచన లాంటి మృత అంటే మనిషి ఇంట్లో పుట్టడం గిట్టడం ఏదైనా జరిగినప్పుడు
10 రోజులు మనం పెట్టకూడదు కాబట్టి మా ఇళ్లలో ఏం చేస్తారంటే మానరు పెట్టడం, ఇంకొక మనిషిని పిలిపిస్తారు బయట నుంచి. మేము పెట్టకూడదు కాబట్టి మేమందరూ బయట ఉంటాము, ఇంకొక మనిషి వచ్చి ఇంట్లో దీపారాధన లేకుండా ఉంటే అది శ్మశానంతో సమానం. కాబట్టి ఇంట్లో దీపారాధన చేసుకుని ఇంకొక మనిషి ఆ దేవతార్చన చేసుకుంటుంటారు. ఆ మనిషికి తెలియక ఏ పెసరపప్పు ఏదైనా పెట్టేశారనుకోండి, దాని ప్రభావం మనం అనుభవించాలి. కాబట్టి ప్రత్యేకంగా ఇదే పెట్టాలనేటువంటిది ఇప్పుడు ఒక వస్తువు మీద మీరు నిర్ధారణ కావద్దు. రైట్. ఒకరోజు పెసరపప్పు నానబెట్టచ్చు, ఒకరోజు వడపప్పు అంటారు, శనగపప్పు నానబెట్టి పెట్టచ్చు, పంచదార, పటికి బెల్లం, బెల్లం పొడి, పళ్ళు, కొబ్బరికాయ, ఇట్లా రోజుకొకటి. డ్రై ఫ్రూట్స్ పెట్టొద్దు అంటారు, పెట్టొచ్చు. ఎందుకని గురుగారు? డ్రై ఫ్రూట్స్ లో కూడా మీకు కిస్మిస్, జీడిపప్పు, ఈ రెండు మీరు నివేదనకి పెట్టవచ్చు. ఇప్పుడు పాయసం పరమాన్నంలో మనం ఖచ్చితంగా వేస్తున్నాము, వేయకుండా పెట్టి తర్వాత మనం వేసుకోవచ్చు. ఎండు ద్రాక్ష అనేటువంటిది, కిస్మిస్ అనేటువంటిది బాయిల్ చేస్తున్నాం మనం, ఒకసారి బాయిల్ చేసి దాన్ని ఎండబెట్టి చేస్తున్నారు. అలానే జీడిపప్పు కూడా 1-2 సార్లు అది ఇదే తయారై బయటకు వస్తుంది. అగ్నిపక్వము అంటారు దాన్ని, ద్వితీయార్థం వస్తుంది అది. కనుక ఆ రెండు నివేదన అయిన తర్వాత మనం రుచి కోసం వేసుకుని తింటాం వేరు. కాబట్టి డ్రై ఫ్రూట్స్లో మీరు ఖర్జూరం పెట్టండి, ఇబ్బంది లేదు. బాదం పప్పు పెట్టండి, ఇబ్బంది లేదు. అక్రూరులు ఇవన్నీ కలిసి పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మాత్రం ఏదో ఒకటే పదార్థం ఇలానే పెట్టాలి, విశేషమైన రోజుల్లో పాలు పరమాన్నం పెట్టాలి అనేటువంటి మీరు పెట్టుకోవద్దు. రోజుకొకటి, ఇవాళ పటికి బెల్లం, అట్లా ఇంట్లో ఇబ్బంది ఏం లేదు కదండి. ఏది ఉంటే అవైలబుల్ లో అది పెట్టాలి, కానీ ఒకటి మాత్రమే అలవాటు చేయవద్దు. దానివల్ల మనకి ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది మనకు ఏ కారణం చేత వచ్చిందో తెలుసుకోవడం కష్టం. తద్వారా ఇక జాతకాలు చూపించుకుంటాం, గ్రహాలు, సంబంధం లేని విషయాల కన్నా వెళ్తాం మనం. కాబట్టి ఇంట్లో చేసేటువంటి చిన్న చిన్న మార్పులు మనం గ్రహించుకోగలిగితే పెద్ద పెద్ద ఇబ్బందులు మన దగ్గరికి రాకుండా ఉంటాయి. అంతేనమ్మా. లక్ష్మి గారు అనుకుంటా ఈ కమెంట్ చేసింది, మేబీ ఆవిడతో పాటు మనందరికి కూడా సమాధానం దొరికిందని అనుకుంటున్నా. ధన్యవాదాలు గురుగారు.